మరి ఈరోజు ఏదైతే ప్రతి నెల కూడా పెన్షన్ల కార్యక్రమం నిర్వహిస్తామో అందులో భాగంగానే మరి 46వ డివిజన్లో మరి అందరం కూడా కూటమి నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అధికారులు కానీ అదే సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి పెన్షన్లు ఇస్తూ మధ్యలో ఏదైతే ఉన్నదో ఒక వీధిలో మా కూటమి నాయకులందరి చేత కూడా ఇప్పించి వాళ్ళకి ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, ఆ డివిజన్ కార్పొరేటర్ గారు అవ్వచ్చు, మేము ప్రతి నెల కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ ఎన్నుకుని, ఎందుకంటే కూటమి నాయకుల్లో కూడా వాళ్ళు పలానా డివిజన్లోకి వస్తే అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వస్తే తెలుస్తుందన్న ఉద్దేశంతో మరి అక్కడ సమస్యలు కూడా తెలుసుకుంటూ మరి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ప్రజల్లోనే ఎప్పుడు ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు ఏదైతే చెప్పారో నిరంతరం మేము ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని సమస్యలు తెలుస్తాయన్న ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అందులో భాగంగానే డే 1 నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి ప్రతి నెల కూడా అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నేను పాల్గొనేది కూడా ఎందుకనంటే నేను పాల్గొంటే ప్రతి ఒక్కరు నాయకులు అందరూ వస్తారన్న ఉద్దేశంతో ఇందాక మన మేయర్ గారు చెప్తున్నారు అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి అని అంటే నేను రోడ్డు మీద ఉంటే అందరూ కూడా రోడ్డు మీద ఉంటారన్న ఉద్దేశంతోనే నేను రోడ్డు మీద ఉంటున్నా. డెఫినెట్గా మా కూటమి నాయకులు ప్రజా శ్రేయస్సు కోసమే పోరాటం చేస్తున్నారు. ఏదన్నా మొన్న వర్షాల వల్ల చిన్న చిన్న సమస్యలు లేకుండా ఉండవు, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తానికి ఏదైతే ఆ వర్షం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి చూపించి ఎత్తి చూపించి మీ అందరినీ కూడా వేరే విధమైన వక్రదారి పడటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అవన్నీ ఏమి నమ్మద్దు. మీరు ఏ చిన్న సమస్య ఉన్నా మా కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు ఎక్కడో ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళిన అవసరం మీ దగ్గరికి వచ్చినప్పుడు నాయకులకు చెప్తే ఆ సమస్య ఇబ్బందికరంగా ఉన్నదైతే ఇమీడియట్గా పరిష్కరించేటట్టుగా మేము చర్య తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఇవాళ కూడా మరి రేపు లండన్ వెళ్తూ కూడా ఇవాళ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే ఆయన చిత్తశుద్ధిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన కూడా ఎందుకు వెళ్తున్నారంటే మేమందరం రోడ్డు మీద ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక నియోజకవర్గంలో ఆయన కూడా తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలియాలి అని అంటే ప్రజల్లో నాయకుడు ఉంటేనే తెలుస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేమందరం కూడా నిరంతరం ఏలూరు అభివృద్ధి కోసం, ఏలూరు ప్రజల సుఖశాంతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మా దృష్టికి తండి. అన్ని సమస్యలు ఒక్కసారి అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే లోగడ 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వచ్చు. ఇవాళ ఏలూరు ప్రజలు ఎంతో కొంత సుఖశాంతులతో పడుకునే పరిస్థితిని మొన్న తుఫాన్ వచ్చింది అని అంటే మీకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ నాయకులు కూటమి నాయకులు అందరూ జనసేన అవ్వచ్చు, మేము అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు అందరూ కూడా యాంత్రాంగం మొత్తం అంతా కూడా పని చేయటం వల్ల ఏలూరుకి ఏ చిన్న ఇబ్బంది కూడా జరగల. అలాగే ఎవరైనా ఒక ప్రాణహాని కానీ జరగకోకుండా ఉంది అని అంటే అది అందరి ప్రయత్నమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. స్థానిక 46వ డివిజన్ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, గౌరవనీయులు పెద్దలు రెడ్డప్పలనాయుడు గారు, గౌరవనీయులు పెద్దలు ఇడా చైర్మన్ గారు పెద్దిపోయిన బెహద్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారికి, అట్లాగే ఈ డివిజన్కి సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్ గారికి ఇల్లేష్ భాషా గారికి, స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా పార్టీ నాయకులకు, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి నెల 1వ తారీఖు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు రాష్ట్రమంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి దానిలో భాగంగానే ఏలూరులో ఉన్నటువంటి 32,000 పెన్షన్లని మరి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు, డివిజన్లో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా ఏ డివిజన్కి సంబంధించినటువంటి పెన్షన్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 ప్రతి నెల కూడా మరి పంపిణీ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా మరి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అవన్నీ ప్రజలకు చేరతనయా లేదా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి రాష్ట్ర అభివృద్ధికి మరి ఏ రకంగా కృషి చేస్తున్నారో మనందరం కూడా రోజు చూస్తూనే ఉన్నాము. అట్లాగే అభివృద్ధి విషయానికి వస్తే మరి నగరపాలక సంస్థ తరఫున మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లో కూడా మరి అనేక రకమైనటువంటి గ్రాంట్లు తీసుకొచ్చి మరి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తూ స్ట్రీట్ లైటింగు ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా అట్లాగే రోడ్లు అన్నీ కూడా రోడ్లు డ్రైన్లు అట్లాగే అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మరి గడిచినటువంటి వానాకాలం మీరు చూస్తూనే ఉన్నారు.
4 నెలలు కంటిన్యూగా వానలు పడుతూనే ఉన్నాయి. మరి 2 రోజుల క్రితం కూడా చాలా పెద్ద ఎత్తున మరి తుఫాన్ రావడం జరిగింది. మరి ఆ తుఫాన్ బారి నుంచి కూడా మరి ముందస్తు చర్యలుగా గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి 3 రోజులు ఆహర్నిశలు కూడా నిద్రాహారాలు మానేసి మరి కృషి చేయటం వల్ల ఏలూరులో కూడా పడినటువంటి చినుకు నీరు ఎక్కడా కూడా రోడ్డు మీద నిలబడకుండా మరి బయటికి అవుట్ఫాల్ ద్వారా బయటికి పంపించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజల్లోకి కష్టపడి మేము తీసుకెళ్తున్నాము అన్నది ప్రజలందరూ కూడా గ్రహించాలి, దృష్టి పెట్టాలి. మరి నిరంతరం కూడా మీకు మరి అందుబాటులో ఉంటూ ఉదయం 6 కాడి నుంచి సాయంత్రం 8:30, 9 వరకు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి మనిషికి కూడా చక్కగా సమాధానం చెప్పి వాళ్ళకి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తూ కార్పొరేషన్ పరంగా అట్లాగే మరి శాసనసభ్యుల వారు రాజకీయ పరంగా కూడా అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాము. మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వానికి మరి అండదండలుగా నిలబడాలని చెప్పేసి మరి రాష్ట్రాభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏలూరు నియోజకవర్గం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 46వ డివిజన్లో సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గౌరవ శాసనసభ్యులు పెద్దలు సోదరులు బడేటి రాధాకృష్ణ సంటి గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ మేయర్ గారు, కమిషనర్ గారు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రసాద్ గారు, ఏఎంసీ చైర్మన్ పార్సాద్ గారు, కూటమి నాయకులు, సోదరులు అందరూ కూడా పాల్గొని మరి ప్రతి నెల 1వ తారీఖున 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి నాయకుల యొక్క పర్యవేక్షణలో, ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో అందరికీ సక్రమంగా చేరుతున్నాయా లేదన్నటువంటి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి నెలా జరుగుతూ ఉంది. విజనరీకిను అదేవిధంగా యుద్ధాంశాలు సృష్టించే వారికి తేడా అనేది 17 నెలల కాలంలో మనకి చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే రాష్ట్రాన్ని విధ్వంసాలు చేసినటువంటి గత ప్రభుత్వం దాన్ని మెరుగుపరుచుకుంటూ బాగు చేస్తూ ఒకవైపున సంక్షేమం, ఒకవైపున అభివృద్ధి, ఉపాధి కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంది. మరి ఏలూరు మరి మనమంతా తుఫాను చూసుకుంటే మరి ముందుగానే ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి మరి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరగకుండా నివారించినటువంటి విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో మరి గత ఈ 17 నెలల కాలంలో శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మరి అనుక్షణం కూడా ప్రజల యొక్క సమస్యల పట్ల ఆలోచన చేస్తూ ఏలూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా, అది రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, ఇతర శానిటరీ కావచ్చు, అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మరి ప్రతిరోజు దాని మీద సమీక్ష చేసుకుని ఒకటొకటిగా చేసుకుంటూ మరి 17 నెలల కాలంలో ప్రజలకు చేరువవుతున్నటువంటి మరి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తుందనేటువంటి నమ్మకం, పూర్తి విశ్వాసం ఏలూరు నియోజకవర్గ ప్రజలందరిలో కూడా నిండుగా ఇవాళ 100% కూడా దగ్గరికి వెళ్ళింది. మరి ఆ వైపుగా మేము అందరం కలిసి కూటమి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా వారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా మేము ప్రయాణం చేస్తామని తెలియజేస్తాం. RR Pet, Eluru.